శ్రీమాత్రే నమః. న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీ నెంబర్ 2 అవుతుందా? అయితే మీ కెరియర్ ఇదిగో. న్యూమరాలజీ ప్రకారం నెలలో 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై స్ట్రాంగ్ నెంబర్ 2 ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నెంబర్ గల వ్యక్తులు ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు చెప్తున్నారు. వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ముఖ్యంగా చెప్పాలంటే షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి టాలీవుడ్ తారల నుంచి మహాత్మా గాంధీ వంటి ప్రఖ్యాత వ్యక్తుల వరకు అనేక మంది ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో నెంబర్ 2 ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ నెంబర్కి గురువు చంద్రుడు. ఇది సోషల్ ఫేమ్, చార్మ్తో ఒకరి విధిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. మీరు అద్భుతమైన పబ్లిక్ స్పీకర్లుగా పాపులారిటీ సొంతం చేసుకుంటారు. నెంబర్ 2కి చెందిన వారి అదృష్ట రోజు సోమవారం. వారి అదృష్ట రంగులు వైట్, బ్లూ అని నిపుణులు చెప్తున్నారు. చంద్రుడి శక్తితో నడిచే వీరికి ప్రత్యేకమైన లక్షణాలు, బలాలు ఉంటాయి. సెల్ఫ్ డిసిప్లైన్, టైం మేనేజ్మెంట్, జీవితంలో కమిట్మెంట్, అప్రోచ్తో ఉండడం వీరి బలం అని నిపుణులు చెప్తున్నారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ కనెక్షన్లు పబ్లిక్ సెట్టింగ్లలో ఎక్కువగా ఆకర్షణీయంగా మారుస్తూ ఉంటాయి. మీరు ఒక రకమైన సమాజమైన ప్రవర్తన కలిగి ఉంటారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలలో అద్భుతమైన భాగస్వాములుగా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 2లో పుట్టిన వారు కొన్ని ప్రత్యేక రంగాలలో తమదైన ముద్రను వేస్తారు. మిల్క్, లిక్విడ్ ఇండస్ట్రీ, కెమికల్స్, మెడిసిన్, యాక్టింగ్, లా, స్పోర్ట్స్, డిటెక్టివ్ ఏజెన్సీ, డిస్ట్రిబ్యూటర్షిప్ బిజినెస్, వాటర్, ఐస్ క్రీమ్ లాంటి వ్యాపారాలలో మీరు బాగా రాణించగలరు. అంతేకాకుండా చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోల్ రంగంలో కూడా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మెరుగుపరచడానికి, సానుకూల శక్తులను ఉపయోగించుకోవడానికి ఇప్పుడు చెప్పిన పరిహారాలు చేయండి. ఆశ్రమాలకు లేదా అవసరమైన వారికి పాలు దానం చేయాలి. ప్రతి సోమవారం శివుడికి పాలు, చక్కెరతో అభిషేకం చేయాలి. సానుకూల ఫలితాల కోసం మొబైల్ నంబర్లోని అంకెల మొత్తం 6కి సమానమయ్యేలా చూసుకోవాలి. మాంసాహారం, మద్యం, అలాగే జంతువుల చర్మం లేదా తోలుతో చేసిన ఉత్పత్తులకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది.